వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సిట్ ఈరోజు నారాయణ స్వామిని అదుపులో తీసుకుని విచారించింది. ఆయన తెలుసు తెలియదు నాకు గుర్తులేదంటూ సమాధానం చెప్పాడు. నారాయణ స్వామి ఫోన్ని సీజ్ చేసి వారం రోజుల్లో సిట్ విచారణకు రమ్మని చెప్పి ఆదేశిస్తూ సిట్ సీజ్ చేసిన ఫోన్ తీసుకువెళ్ళిపోయింది. అక్కడి నుంచి నారాయణ స్వామిలోనూ జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్లో కంగారు మొదలైంది. నారాయణ స్వామి ఫోన్లో ఏం రహస్యాలు దాగున్నాయో తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సిట్ నారాయణ స్వామిని అదుపులో తీసుకోవడం, విచారించడం, ఫోన్ సీజ్ చేసి ఆయన పంపించేసి మళ్ళీ విచారణ రమ్మని చెప్పి పేర్కొనటం. ఆ ఫోన్ సీజ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. ఇందుకే ఆ ఫోన్లో ఏం దాగి ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు అసలు ఈ నిందితుల్లో ఆ స్కాముల్లో కావచ్చు, ఈ నేరాల్లో కావచ్చు, ఘోరాల్లో కావచ్చు, వాళ్ళందరూ ఫోన్లు సీజ్ చేస్తే ఆ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్లో ఏముంది అనేది ఆసక్తి బాగా జనంలో వస్తుంది. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫోన్, దాన్ని ఓపెన్ చేయడానికి కోర్టు పర్మిషన్ అడిగింది సిట్. అంతకుముందు వెంకటేష్ నాయుడు భార్య మా ఆయన ఫోన్ సీజ్ చేసుకున్నారు, అందులో విషయాలు ఏమి బయటకు పోకుండా చూడండి అని ఒక పిటిషన్ వేసింది. అంటే వెంకటేష్ నాయుడు అనగానే ఇదే ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కొలంబో పారిపోవాలని చూశాడు ఈ లిక్కర్ కేసులో. అతనేంటి ఒక వీడియో నోట్ల కట్టలు అప్పుడు 11 కోట్లు ఏమో పట్టుబడ్డాయి ఇక్కడ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సులోచన ఫార్మ్స్ హైదరాబాద్ ఒక డెన్లో. ఆ నోట్ల కట్టలు అతను లెక్కేసే వీడియో అనమాట. ఏంటి 500 నోట్లు కట్టలు ఉంటాయి, పైన 2000 నోట్లు కట్టు ఉన్నట్టుంది. అతను జానా బెత్తే అట్లా లెక్కేసేసి అది 40 లక్షలు, ఈ 4 కోట్లు, టోటల్ 5 కోట్లు అన్నాడు. హీరోయిన్తో పట్టుబడ్డ వీడియో కూడా అప్పుడే బయటపడినట్టుంది. తమన్నా ఏది స్పెషల్ ఫ్లైట్లో తమన్నాతో అసలు అవన్నీ కూడా ఫోటోలు అవన్నీ వచ్చిన దీంట్లో జగన్మోహన్ రెడ్డితో వెంకటేష్ నాయుడు, లేకపోతే విజయసాయి రెడ్డితో వెంకటేష్ నాయుడు ఫోటోలు. ఇప్పుడు ఈ నారాయణ స్వామి ఫోన్ స్విచ్ చేయంగానే దాంట్లో మరి ఏమన్నా అంటే అది ఉప ముఖ్యమంత్రి, మరి ఆయనకి కూడా 76 ఏళ్ళు ఉంటాయి. అలాంటి వ్యక్తి దాంట్లో ఏం దొరుకుతాయి కానీ వీళ్ళకి. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా సిట్ తీసుకుంది. నిన్న 3 గంటలు విచారించింది సిట్. వారం రోజుల్లో రమ్మన్న దీంట్లో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పూర్తి బాధ్యత ఈ లిక్కర్ కేసులో, ఈ పాలసీ చేంజ్లో. లిక్కర్ పాలసీ రూపొందించే దాంట్లో మరి ఇతని యొక్క ప్రమేయం ఉండాలి. ఐఏఎస్లు లేకపోతే సీఎం, ఎక్సైజ్ మినిస్టర్గా అట్లాంటిది లిక్కర్ పాలసీ డిసైడ్ చేయడానికి మేమందరం సమావేశం అయ్యామని విజయసాయి రెడ్డి చెప్పాడు. అందులో ఈయన పేరు లేదు. అంటే ఎవరెవరు అక్కడ ఉంది, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజు, లేకపోతే మిథున్ రెడ్డి, వీళ్లతో పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి. వాసుదేవరెడ్డిని కూడా కూర్చోబెట్టాడు. జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్, విజయవాడ విల్లాలో సెకండ్ మీటింగ్. వీటిల్లో మరి ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా లిక్కర్ పాలసీ ఏంటి అంటే పాలసీ వీళ్ళు డిసైడ్ చేసి ఆయనతో ఇంప్లిమెంట్ చేయించినట్టున్నారని. అది లిక్కర్ పాలసీ కాదు, ఇది కిక్ బ్యాక్స్ పాలసీ. కిక్ బ్యాక్ పాలసీనే లిక్కర్ పాలసీ అని చెప్పి నారాయణ స్వామితో సంతకాలు చేయించినట్టున్నారు. అంటే ఇతను ఒక డమ్మీ అయ్యాడు. ఎవరు ఒక రబ్బర్ స్టాంపుగా మారాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నుంచోమంటే నుంచోవటం, కూర్చోమంటే కూర్చోవటం. అనేక ఫోటోలు కూడా చూసాం, అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. స్టేజీ మీద అసలు ఈయనకి కుర్చీ కూడా వేసేవాళ్ళు, వెనకాల నుంచోబెట్టారు కదా. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నారాయణ స్వామిని అడ్డం పెట్టుకుని, అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి అతను కాదు, మిథున్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే మిథున్ రెడ్డే ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా నారాయణ స్వామిని డమ్మింగ్ చేసి అతనే పాలసీ మేకింగ్లో అతనే, అమ్మకాల్లో అతనే, తయారీలో అతనే, ముడుపుల వసూళ్లలో అతనే. చివరికి అతనికి నెలకు 5 కోట్లు ముడుపులు తీసుకున్నాడని నారాయణ స్వామి. ఇతను ఎవరు, మిథున్ రెడ్డి. విజయసాయి రెడ్డికి నెలకు 5 కోట్లు, ఇతనికి నెలకు 5 కోట్లు. ఆయన సకల శాఖ మంత్రికి 50 లక్షలు, ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి 20 లక్షలు. ఆ మెమో ఇచ్చేవాడు ఒక ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన మెమోకి ఇంతని ఇచ్చారంట. ఆయన డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి 36 మెమోలు ఇచ్చాడంట. ఏ రకంగా వీళ్ళు అసలు మొత్తం అసలు ఎలా దోచేశారు, ఏ విధంగా అసలు మామూలుగా కాదు. జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా వీళ్ళు బ్రాండ్స్ జీర్ణం చేసుకోవటం కాదు, మొత్తం మద్యం పంది కుక్కుల్లాగా తిన్న నేపథ్యంలో నారాయణ స్వామి ఫోన్
ఎవరిని పట్టిస్తుంది? ఉమ్. గతంలో ఆయన ఏంటి, నాకు అనారోగ్యం, నేను సీనియర్ సిటిజన్ని, నేను అక్కడ దాకా రాలేను, ఏదన్నా మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇంటికి రమ్మని పిలిచాడు. ఉమ్. అప్పుడు సిట్ ఏం చేసింది, ఏదో జూమ్ కాన్ఫరెన్స్లోనో ఏదో మాట్లాడింది. తర్వాత ఈయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఛానల్కి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఏంటి, అసలు కసిరెడ్డి రాజు అంటే ఎవరో నాకు తెలియదు అన్న. ఎవరు అసలు మధ్య స్కామ్ ఏంటని అడిగాడు ఆయన. అసలు అది కుంభకోణమే కాదన్నాడు, అది వేరే విషయం. నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా సంపాదించి ఉండొచ్చు, ఉమ్. నేనేమి అంటుకోలేదని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, అసలు ఆ ఛానల్ మీద నేను లీగల్ ఫైట్ చేస్తా, అసలు నేను చెప్పని వాళ్ళు వక్రీకరించారని అడ్డం తిరిగాడు. అంటే మొదటి నుంచి కూడా నారాయణ స్వామి ఆయన టిపికల్ మైండ్ సెట్. ఏది, ఆయన కూడా మరి వీళ్ళతో సమకాలికుడే. ఏది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు మరి 40 ఏళ్ల రాజకీయంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగాడు. ఉమ్. ఒక 6 సార్లు 7 సార్లు పోటీ చేశాడు, 3 సార్లు గెలిచాడు. అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటు గంగాధర నెల్లూరు, అంతకుముందు సత్యవేడు. ఉమ్. అట్లాంటిది మొన్న ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఏం చేశారు, ఆయన కూతురుకో ఎవరినో నిలబెట్టారు, అది కూడా ఒత్తిడి చేసి తీసుకున్నట్టున్నాడు. ఆమె ఊడిపోయింది, ఎవరు, కృపారాణి, ఆమె కూతురు కూడా. ఇప్పుడు నారాయణ స్వామి ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వామ్య అంటే ఏంటి, అవినీతి భాగస్వామ్య లేకపోతే బలిపశువా? ఇప్పుడు స్కేప్ గోట్గా మారాడా? ఆయన దళిత సమాజం నుంచి వచ్చిన వాడు, మరి ఇంత స్థాయికి ఎదిగాడు. అట్లాంటి వ్యక్తి మరి ఎలా బలవుతున్నాడు? గతంలో ఏంటి, ఆయన నోటి దూల, ఏది, చంద్రబాబుని మరి ఆయన కుటుంబాన్ని విమర్శించడానికి బాగా ఉపయోగించుకున్నారు. అసెంబ్లీలో కూడా పచ్చి బండ తిట్టిన పరిస్థితుల్లో, అంటే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేశాడు. ఏమి మాట్లాడమంటే అది మాట్లాడిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితి అతనికి మరి దాపురించింది. రేపు వారం రోజుల తర్వాత మరి ఈయన మళ్ళా సిట్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎత్తుతారా? అరెస్ట్ తప్పదా? ఎందుకంటే డిప్యూటీ సీఎం అనగానే మనకు గుర్తొచ్చే పేరు సిసోడియా. అవునండి. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ అరెస్టు అక్కడ మనీష్ సిసోడియా, ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత అక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. సేమ్ అదే ఎపిసోడ్ ఇక్కడ కూడా రిపీటా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముందు మరి నారాయణ స్వామి అరెస్టు తప్పదా? రెండు ప్రత్యామ్నాయాలు ఇప్పుడు అతనికి ముందు ఉన్నాయి. ఒకటి అప్రూవర్గా మారడం, లేకపోతే అరెస్ట్ కావడం. అప్రూవర్గా మారాలన్నా కూడా వాళ్ళ కోర్టులు ఊరుకోవటంలా. మొన్న కూడా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వాళ్ళు వేసిన పిటిషన్లో కూడా ఏం జరిగింది, స్పష్టంగా ఆదేశించింది, అప్రూవర్గా మారాలంటే ముందు జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళిన తర్వాత మీరు కేసుకు సహకరించడం అది వేరే విషయం, ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి జైలే ఏది ఇవాళ తలలేని శరీరం అంది. వాసుదేవరెడ్డిని, సత్యప్రసాద్ని ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసు తలలేని శరీరంగా మారుతుందన్న నేపథ్యంలో నారాయణ స్వామి ఒకటి జైలుకి వెళ్ళక తప్పదు, ఇంక అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఆయన ఇప్పటికైనా అసలు ఏం జరిగింది, తన పాత్ర ఏంటి, ఏ విధంగా తనని మరి ఓవర్ రైడ్ చేశారు, తనకి ఇంకా అవకాశం ఏది, తన చిత్తశుద్ధి జరిగిందని చెప్పాలి సార్. ఇప్పుడు నారాయణ స్వామి ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రిగా ఏం జరిగింది, తన ప్రమేయం ఏంటి, తన బలంతం గుప్పించారు అన్న విషయాలు మొత్తం బయట పెట్టాలి కదా ఇప్పుడు. అది ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయం, ఆ ఎదిగిన తీరు, ఇవాళ నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం బావిలో దూకుతావా? దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంటే ఇక ముగింపు ఏది, నారాయణ స్వామి మరి రాజకీయ ఆయన జీవితమే మరి క్లోజర్లో అతను కాదు, ఆయన వారసులకు కూడా ఇది దెబ్బ. భవిష్యత్తులో మరి ఆ కృపారాణి ఆమె తన వారసురాలుగా రావాలని చూసినా కూడా ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది. నీకు ఎక్కడ ఈ రాజకీయాల్లో ఎక్కడ చూసినా మద్యంలో సానుభూతి అనేది రాదు. వేరే అంశాల్లో ఎక్కడైనా సానుభూతి వస్తుంది, కానీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఎవ్వరికీ సానుభూతి రాదు అనడానికి కళ్ళ ముందే ఉదాహరణ బీఆర్ఎస్. ఎక్కడ కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయ్యి మరి ఏ ఫలితం అక్కడ వచ్చిందో మనం చూసాం. ఘోర ఓటమికి కూడా కారణం అదే కదా.
ఏది అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వచ్చిన వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో 20% రాలేకపోయింది 4 నెలల్లో అనమాట. కవిత అరెస్టు బీఆర్ఎస్ని ఏ విధంగా మరి పతనానికి కారణమైందో అక్కడ ఇక్కడ ఢిల్లీలో అసలు అది పెద్ద జాతీయ పార్టీగా మారింది. ఒక టైంలో ఏంటి కాంగ్రెస్ను మించిపోతుందేమో అనుకున్నారు. అటు పంజాబ్, హర్యానా, గుజరాత్, బీహార్ అన్ని చోట్ల వాళ్ళు కంటెస్ట్ చేస్తూ వచ్చిన దీంట్లో ఈ ఒక్క లిక్కర్ స్కామ్ జరిగిన స్కామ్ కూడా 100 కోట్ల రూపాయల స్కామ్ అండి. అక్కడ మళ్ళీ అదేంటి అది కూడా అసలు జరగలే. అదేంటి కేవలం పేపర్ మీదే ఉంది, ఇంకా మద్యం తయారవ్వలేదు, ఇంకా ముడుపులు ఆ స్టేటస్లోనే ఉన్నది. కాకపోతే దానివల్ల ఢిల్లీ ఖజానాకి 2200 కోట్ల నష్టం, అది వేరే విషయం. కానీ 100 కోట్ల ముడుపులకే మరి నీకు 17-18 మంది జైలుకి వెళ్ళారు. సంవత్సరాలు 2 సంవత్సరాలు బయటికి రాని పరిస్థితి, జైలు నుంచి బెయిల్ కూడా రాలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా భార్య గుండెపోటు వచ్చి ఆమె అనారోగ్యంలో ఉన్న మరి బయటికి రాని పరిస్థితి, వచ్చినా ఏదో చివరికి పలకరించి మళ్ళీ జైలుకి వెళ్ళిన స్థితి. అలాంటిది మరి ఇంత పెద్ద కుంభకోణం, దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటున్నారు దీన్ని. ఏది ఏపీ లిక్కర్ స్కామ్. అసలు దాని యొక్క అవధి తెలియటం లేదు, అదొక ఆక్టోపస్ లాగా ఉంది, అసలు ఎటుపోతుందో తెలియటం లేదు. ఇప్పటికీ 13 మంది 12 మంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేశారు. దగ్గర ఇప్పుడు 125 కోట్ల అటు ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలు, మరి భూములు సీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కామ్ నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఒకటి, ఇది అవినీతి కోణంలోనో నేర కోణంలోనో చూడటం కాదు, దీన్ని మానవీయ కోణంలో చూడాలి. ఏది అనేక మంది చనిపోయారు, సుమారు చనిపోయారు అంటున్నారు. ఒక జిల్లాలోనే 7,000 మంది ఈ మద్యం దాగి చనిపోయారని నీకు మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్స్ ఉంటే, మీరు అన్నట్టు 13 జిల్లాలకి మరి అక్కడే మీకు 1,00,000 మంది కనపడుతున్నారు. ఒక రకంగా నరమేధమేనండి అది, సామూహిక హత్యాకాండ. ఏది 35 లక్షల మంది కిడ్నీస్, లివర్ దెబ్బతిన్నాయి అంటున్నారు. కాబట్టి వీళ్ళందరి ఆస్తులు జప్తు చేయటం కాదు, ఆ జప్తు చేసినటువంటి ఆ ఆస్తి, ఆ సంపద ఈ బాధిత కుటుంబాల సంక్షేమం కోసం ఉపయోగించాలి. వీలైతే ఈ జే బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని ఒక నిధి పెట్టుకుని ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలను నిలబెట్టాలి, ఆదుకోవాలి. ఎవరైతే లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయో వాళ్ళకి మళ్ళా హెల్త్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలా, కుటుంబాలు ఆదుకునే పరిస్థితి తీసుకురావాలి. అసలు అలాగే 25వ తారీఖున మిథున్ రెడ్డితో ములాఖత్ అని చెప్పి టైం తీసుకుని ములాఖత్ కూడా క్యాన్సిల్ చేసుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయాడో తెలియట్లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగారు పడుతున్నారు. ఏమై ఉంటుందంటారు? అంటే నారాయణ స్వామి ఇంటికి సిట్టు బృందం రావడం, మిథున్ రెడ్డి ములాఖత్ రద్దు చేసుకోవటం, ఈ రెండింటిని సింక్ చూస్తే ఎందుకని ఆయన మరి క్యాన్సిల్ చేసుకున్నాడు? నారాయణ స్వామికి బ్రీఫింగ్ ఇస్తున్నాడా? ఏం మాట్లాడాలి ఏంటి, సిట్ అడిగే ప్రశ్నలు ఇవి అని చెప్పి మరి దానికోసం ఈ ప్రోగ్రాం డ్రాప్ అయ్యిందా? నామోషినా లేదంటే తన దాకా వస్తారని చెప్పి అండర్గ్రౌండ్ అయిపోయాడు అంటారా? ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇంతవరకు ఎవరిని పరామర్శించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఎన్నాళ్ళైంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతగా ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఒక సమన్వయకర్త. అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా 24 గంటలు ఆయన తోడుకుండేవాళ్లే కదా. అయ్యో వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అన్నాడు. ఏది ధనంజయ రెడ్డి పెద్ద నిజాయితీపరుడు, కృష్ణమోహన్ రెడ్డి ముఖం చూస్తేనే నాకు జాలేస్తుంది. మరి ఇంత జాలి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కనీసం పరామర్శించే జాలి లేకుండా పోయిందా? పరామర్శించడం పక్కన పెడితే మొదట్లో అన్నాడు అన్నమాట, తర్వాత అసలు పేరు కూడా ఎత్తట్లే ఎక్కడ. అంటే ఒకటి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. అదేమంటే అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు, అది భారతీయ సిమెంట్ కాదు, ఆయన వికాట్ సిమెంట్ అంటాడు. ఇప్పుడు అతను ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పరామర్శకి వెళ్ళటానికి కూడా ముఖం చెల్లలేదా? లేదు, ఇంకా దీనికి ప్రత్యేకంగా ములాఖత్ ఎందుకు, మనం కూడా ఎటు ఆ జైలుకే కదా వెళ్ళేది, జైల్లో వెళ్ళినాక మరి బ్యారక్లో మాట్లాడుకుందాం అనుకున్నాడా? అదే ఉండొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఢిల్లీ
లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్దదని, అక్కడ 100 కోట్లు జరిగితే ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల పైన జరిగిందని, అక్కడ ఉప ముఖ్యమంత్రిని ముందు అరెస్ట్ చేసినట్టు ఇక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ముందు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినట్టు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.